అందరికీ నమస్కారం. 70వ రోజుకి స్వాగతం సుస్వాగతం. మనం 70 రోజులు రావడం జరిగింది. ఇక కేవలం 2 నెలల్లోనే 60 రోజులు మాత్రమే మిగిలింది. ఇప్పుడు అతిథులు మన పొలం సందర్శించడానికి రావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఎవరైనా సరే రావాలనుకున్నటువంటి అతిథులు ఈ 60 రోజుల్లో రావాలని కోరుకోండి. ఈ 2 నెలలు ఆ తర్వాత ఇంక వచ్చినా కూడా ఏముండదు. ఎందుకంటే ఊరుకోతలు సెప్టెంబర్ మొదటి వారంలోనే కోతలు. మనం విత్తనం చల్లిన రోజే చెప్పడం జరిగింది. ఏది? సెప్టెంబర్ మొదటి వారంలో వరి కోతలు. ఏదది? కోనారం, నెల్లూరు జిల్లాకు వరం మన కోనారం వరి వంగడాలు. KNM 12,368 అయితే ఏమి, KNM 1638 అయితే ఏమి, KNM 7715 అయితే ఏమి, విధంగా KNM 12,510 అయితే ఏమి, KNM 118, KNM 733 ఇలా ఎన్నో కోనారం వరి వంగడాలు మన నెల్లూరు జిల్లాకు వరం. ఈ విధంగా ఈ 70 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో విత్తనాలు చల్లడం నుంచి ప్రారంభించి దుక్కులు దున్నడం, సౌటు రంకాయ దుక్కులు దున్నడం నుంచి ప్రారంభించి 70 రోజుల్లో 20వ రోజే మనం నారు పెరకడం జరిగింది. రాత్రి నిద్ర చేసి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. అంటే లేత నారు నాటడం జరుగుతామని మనం చేసాం కూడా. ఆ విధంగా చేయబట్టే మా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇది. 70 రోజుల మా కష్టానికి 70 రోజుల కష్టానికి ప్రతిఫలం ఈ వరి సాగు. ఈ విధంగా 70వ రోజుకి రావడం ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలింది. అంటే 2 నెలలు. ఇంకో 2 నెలలు కానీ అయితే ఇంకా అక్కడికి అయిపోద్ది. ఈ కోనారం ఇంతటితో అయిపోద్ది. మనకి కోనారం వరి వంగడాలు, రాజేంద్ర నగర్ RNR 15048 తెలంగాణ సొన వరి వంగడాలు జీవనోపాధి కల్పించింది. ఇది డాక్టర్ సేదర్ సిద్ది గారు ఆ వరి వంగడం రూపొందించారు. అదే కోనారం మీరు చూస్తున్నటువంటి పైరు KNM 12,368. ఆ కోనారం వరి వంగడాన్ని శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. నేను ఆయన్ని కూడా కోనారం వరి పరిశోధన స్థానంలో కలవడం జరిగింది. మొట్టమొదటిసారి ఈయన రూపొందించిన కోనారం 1638 అనే కోనారం వరి రకం రూపొందించారు. మొట్టమొదట మన నెల్లూరు జిల్లాకు తీసుకొని వచ్చినటువంటి వాళ్ళ అన్నలేళ్ళు డేగా మురళీమోహన్ అన్న టీచరు, ఉపాధ్యాయుడు. అదేవిధంగా నూతన వరి వంగడాలు వేయాలన్న ఆసక్తి ఉంది. ఈయన దగ్గర నుంచే నేను తెచ్చాను సీడ్ కూడా 2021-22 ప్రాంతాల్లో. దేవళ్ళ శ్రీనివాసరెడ్డి అన్న మన ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఈ విధంగా హర్షత్ విహారం టీము. ఈ విధంగా ఈ కోనారం ఇంకొక 60 రోజుల్లో ముగిసిన తర్వాత ఇది ఆపింది. అది తీసుకుంది. మనకిష్టమైనటువంటి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నవంబర్ నెల CVR పద్ధతిలో వరి సాగు, సోమశిల డ్యాము నీళ్లు, వర్షాలు, నవంబర్లో భయంకరమైన వానలు. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ప్రకృతి రత్న అవార్డు రావడానికి కారణం కూడా ఈ తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు చేసినందుకు గాను నాకు ఈ అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు కూడా టీం మెంబర్స్ అంకితం ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా చూసుకున్నట్లయితే RNR 15048 తెలంగాణ సోనా చెన్నమాధవ దామోదర్ రాజు గారు, చెన్నమాధవ సురేందర్ రాజు గారు ఆ వరి వంగడాలు క్రియేట్ చేశారు. రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో ఈ వరి వంగడాలు క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని CVR మెథడ్, చింతల వెంకటరెడ్డి గారి మెథడ్లో మనం ఫార్మింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా నా టీం మెంబర్స్ ఒక మాట చెప్పతున్నాను. ఈ 70వ రోజు వచ్చిన శుభ సందర్భంగా ఎంతో మందికి ఇప్పుడు ఈ 70 రోజుల మా సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో చేయడం జరిగింది. విత్తనాలు చల్లడం, నారు మడి పెంచడం, నారు పెరకడం, నారు మోయడం, నారాత వేయడం, కలుపు తీయడం, ఇలాగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుగులు, కష్ట నష్టాలు, పగలు రాత్రి ఏ విధంగా ఉంటుందో కష్టాలు నష్టాలు కూడా ఆ విధంగానే అన్నీ చేయడం. ఈ విధంగా 5 రాష్ట్రాల ప్రజలకి మనం పంపించి, అంటే మన సొంత పొలంలో పంపించడం ఒక సంతోషకరమైన విషయం. నిజానికి ఈ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఉన్నటువంటి సత్యేంద్ర నారాయణ ద్వివేది సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను కానీ మా టీం మెంబర్స్, హర్షత్ విహార్ ప్రకృతి రత్న టీం మెంబర్స్ అందరం కూడా ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బల్క్ లో తీసుకుంటున్నారు కాబట్టి ఆయన. అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకి ఈ రోజున ఇంతమందికి హైదరాబాద్ నగర ప్రజలకి ఎక్కువ, అంటే దాదాపు మనం పండించినటువంటి తెలంగాణ సోనా, నవంబర్లో పండించే తెలంగాణ సోనా మార్చిలో వరికోతకు వస్తే జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 70% అయిన హైదరాబాద్ నగర ప్రజలకు పంపిస్తున్నాం. నగర వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా తర్వాత గోదావరి, ఉభయ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి,
ఈ విధంగా గోదావరి ప్రజలు కూడా, గోదావరి పేరులోనే ఉంది వరి, ఆ ఊరి ప్రజలకు కూడా ప్రత్యేక, ఇంకా నెల్లూరు గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే మన నెల్లూరు జిల్లా ఎక్కువ పంపిస్తూ ఉంటాం. ఇలాగా ఇయే కాకుండా 5 రాష్ట్రాల ప్రజలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలు కూడా ఎవరైతే మన రైస్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు 70వ రోజుకు రావడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే అతిథి దేవోభవ అన్నారు మన పెద్దలు, అతిథులు. అదేవిధంగా ఈ 60 రోజుల్లోనే ఎవరైనా పొలం సందర్శించాలంటే వచ్చి సంతోషంగా, ఆనందంగా మన పొలం సందర్శించాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఏమి ఉండదు, 60 రోజులు అయిన తర్వాత అంతా ఊరుకోసం తప్ప ఇంకేం ఉండదు. ఈ రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 60 రోజుల్లోనే రావాలా. 60 రోజులు అయిన తర్వాత అది పరిసమాప్తం అయిపోద్ది. నవంబర్లో తెలంగాణ సోనా RNR 1504 కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కళ్ళల్లోనే నిన్నగా మొన్నట్టు నారేతలేసి 70 రోజులు పూర్తి చేయడం జరిగింది. సినిమా వాళ్ళ భాషలో అయితే పాప 10 రోజులు కూడా ఆడక అల్లాడిపోయి ఎన్నో బాధపడుతున్నారు. రైతుల పరిస్థితి అలా కాదు. నారు తల్లిని పోయినాక 120 రోజులు వరిసేలలో తిరగడం చేయడం అది ఒక ఉల్లాసంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా 70 రోజులు మన కళ్ళలోనే అయిపోయింది. తర్వాత ఈ మధ్యన కలుపులు కూడా అన్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడుండే ప్రాసెస్ ఏంటంటే ఆ గొట్ల మీద పచ్చిగడ్డి పోయడం, తర్వాత నీటి యాజమాన్యం పెట్టుకుంటా ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. అందరూ బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎన్ని చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడక్కడ మాకు తెలిసింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా వ్యవసాయ ప్రాణం విజయవంతంగా కొనసాగాలని, ముందుకు పోవాలని అనుకుంటున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.